మంచిది ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ దినములలో ఈ రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి 12వ డివిజన్, ఈ 12వ డివిజన్లో ఈ విధంగా ఈ క్రిస్మస్ వేడుకను జరుపుకోవడానికై దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనను స్తుతిస్తున్నాం. అలాగే ఈ 12వ డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ గారికి, అలాగనే ఈ డివిజన్లో ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ప్రముఖులకు, ప్రతి వారికి కూడా మరి ఈ క్రిస్మస్ వేడుక పక్షంగా మీ అందరికీ శుభములు, ఆశీస్సులు తెలియచేస్తూ ఉన్నాం. మన డివిజన్ బాగుండాలి, మన వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడ ఈ విధంగా మనము దేవుణ్ణి ఆరాధించడంలో ముఖ్య ఉద్దేశం, దేవుడు ఆకాశమందున్నాడు, మనమేమో భూమి మీద ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు, మనమేమో భూమి మీద ఉన్నాం. సృష్టికర్త అయిన దేవుడు ఒక మాట చెప్పాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా యొక్క పాదపీఠము. దేవుని సింహాసనం ఎక్కడుందట? ఆకాశములో ఉంది. మరి పాదపీఠం ఎక్కడుందట? భూమి మీద ఉంది. అంటే దేవుడు అక్కడ నుండి ఇక్కడి వరకు ఒక సర్వాంతరామిగా విశ్వమంతట కలిగి ఉన్న దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అందుకే మన భారతదేశంలో మన వాళ్ళందరూ కూడా మరి సృష్టికర్త అయిన దేవుని కంటే సృష్టించబడినటువంటి సృష్టిని ఎంతో అభిమానిస్తూ ఉంటారు. పశువులను కానీ, చెట్లను కానీ, మనుషులను కానీ చాలా గౌరవిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే పూజిస్తూ ఉంటారు, వాటిని ఘనపరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా దేవుడు కలగజేశాడు. కానీ ఈ రాత్రి మనం తెలుసుకోవలసిన ఒక సత్యం, సరిగ్గా ఒక 15 లేక 20 నిమిషాలు. మనం ఈరోజు మీ అందరిని చూస్తుంటే చలి అనుకుంటున్నారు, మీకు ఎవరికి చలి ఉండదు. ప్రైజ్ ద లార్డ్. మీరు నా మాటల మీద ఆలోచన కలిగి ఉండండి. మీరందరూ ముసుగులు వేసుకున్నారు, మూతికి బట్టలు కట్టుకున్నారు. నేను ముసుగు వేసుకోలే, మూతికి బట్ట కట్టుకోలేదు. సో నన్ను చూసి కొంచెం ధైర్యం తెచ్చుకోండి. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం, సత్యవేద గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనము నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనము నుండి 18వ వచనం వరకు ఎవరైనా గట్టిగా చదువుతారా? త్వరగా చదవాలి. మైక్లో చదివితే ఇంకా మంచిది. పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ అందరి కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఈయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే
వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకి భూమి మీద ఉన్న వారందరికి సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో దేవదూతలు చెప్పబడిన మాటను ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. స్తోత్రం కలుగును గాక. సరిగ్గా ఇలాంటి చలికాలంలో ఊరు బయట కొంతమంది గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచూ ఉండగా, గొర్రెల కాపరులు ఊరు బయట తమ మందను కాచుకొనుచుండగా, అనగా గొర్రెలను కాచుకొనుచుండగా ఆకాశము నుండి ఒక మహా వెలుగు వారికి ప్రత్యక్షమై అందులో దేవుని దూతలు ఒక ప్రకటన చేశాయి. ఆ ప్రకటన ఏంటంటే, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నేను ఇక్కడ 3 విషయాలు చెప్పి త్వరగా ముగించేస్తాను. నేను ఇక్కడికి వచ్చిన వెంటనే 9:15 కల్లా ముగించేద్దాము అని అన్నాను. సరిగ్గా మీ టైం ఫిక్స్ చేసుకోండి. 9:15 వరకు ఎటు అటు తిరగకుండా ఈ మాటలు శ్రద్ధగా వినండి. ఇవి ఒక ఇంట్లో చెప్పుకోవలసిన మాటలు కాదు, ఒక చర్చిలో చెప్పుకోవలసిన మాటలు కాదు, ఏదో మన మట్టుకు మనం ఏదో ఇలాగా సంతోషపడవలసిన విషయం కాదు. చక్కగా పండగని కొత్త బట్టలు కుట్టించుకొని పిండి వంటలు చేసుకొని కడుపు నిండా తిని పండుగ అని చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకు అలా వీలు లేదంటే, ఈ ఊరు బయట ఈ గొర్రెల కాపరులందరూ తమ మందను కాచుకొనుచూ ఉండగా ఆ రోజు దేవుని దూత ఆకాశము నుండి దిగి వచ్చి వారి చుట్టూ వెలుగు ప్రకాశించినందున ఆ వెలుగునకు భయపడి ఆశ్చర్యపడ్డప్పుడు ఆ దేవదూత చెప్పిన మాట ఏంటంటే, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభును గూర్చిన సువార్త ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక భాష మాట్లాడే వారికి కాదు, ఇది ప్రజలందరికీ సువార్త. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒడియా భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, లంబాడి భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తెలుగు భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, హిందీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. స్తోత్రం. ఈ సువార్త అమెరికాకు ప్రకటించబడాలి, ఆస్ట్రేలియాకు ప్రకటించబడాలి, ఇంకా ఎక్కడైనా ఏ దేశమైనా సరే ప్రజలు ఎక్కడున్నారో అక్కడ ఈ సువార్త ప్రకటించబడాలి. ఇంత చలిలో మీరున్న చర్చిలో మంచిగా ప్రార్థన చేసుకోక ఎక్కడెందుకు పెట్టారా అనే ప్రశ్న కూడా వస్తుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కొంతమందికి. ప్రతి ఆదివారం మనం చర్చిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కానీ క్రిస్మస్ దినాల్లో బైబిల్ మనకిచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చాలి. మంచిది. ఆ రోజు దేవదూతలు చెప్పిన తర్వాత, ఆ స్వరం విన్న తర్వాత ఈ కాపరులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఏంటంటే,
లోకరక్షకుడు పుట్టాడని. లోకం అంటే ఏ మతం, లోకం అంటే ఏ కులం, లోకం అంటే ఏ భాష మాట్లాడేవాళ్ళు, లోకం అంటే ఏ జాతి చెప్పండి? స్త్రీలా పురుషులా? ఎవరు లోకం అంటే? చాలాసార్లు మన వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు, తిట్టుకుంటప్పుడు నువ్వనే మాటలు, నేననే మాటలు లోకమంతా వింటుంది, లోకమంతా చూస్తుంది అంటారు. పేరు ఊరేముండదు. కాబట్టి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, లోకరక్షకుడు పుట్టాడు, లోకమంతటికీ సువార్త ప్రకటించబడాలి. ఎక్కడన్నా మంచి డాక్టర్ ఉన్నాడంటే ఎవరన్నా వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర చూపించుకొని తొందరగా బాగుపడ్డారనుకోండి, మంచిగా లేని వాళ్ళు ఏమంటారు చెప్పండి? నువ్వు ఏ డాక్టర్ దగ్గర చూపించుకున్నావు? మొన్నటి వరకు అంతా ఇట్టిట్టున్నావు, ఇప్పుడు ఎట్లా బాగుపడ్డావు, నీ వ్యాధి ఎట్లా బాగైందని అడుగుతారా? అడుగరా? ఫలానా డాక్టరు ఫలానా దగ్గర మంచి మందులు ఇస్తారంటే మళ్ళీ వీళ్ళు లైన్ కడతారా? కట్టరా? ఒక మంచి డాక్టర్ ఉన్నప్పుడు మంచి డాక్టర్ గురించి చెప్తే అందరూ సంతోషపడతారు. అలాంటప్పుడు ఒక మంచి దేవుని సువార్త, లోకరక్షకుని సువార్త, ఈ విశ్వమంతటిని కలగజేసిన సువార్తను ఈరోజు మరి ప్రకటించకపోతే అది ఎంతవరకు న్యాయము? మంచిని మనం ప్రకటించే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. కాబట్టి గొర్రెల కాపరు ఏమర్థం చేసుకున్నారంటే, లోకరక్షకుడు పుట్టాడన్న సంగతి దేవుడే మనకు తెలియజేశాడు. ఆమేన్ అన్నారా లేదా? వాళ్ళు ఏమన్నారు అక్కడ? నేను 3 విషయాలు చెప్తాను మీకు. వారు అక్కడ ఏమనుకున్నారంటే, ఇదిగో లోకరక్షకుడు, లోకాన్ని ఉద్ధరించేవాడు, పాపము నుండి రక్షించేవాడు, నరకము నుండి తప్పించేవాడు, మనిషిని మనిషిగా ఆయన సిద్ధపరిచి మోక్షానికి పరలోకానికి చేర్చేవాడు ఒక ఆయన పుట్టాడు. ఇంతకీ ఆయన ఎందుకు పుట్టాల్సి వచ్చింది? దేవుడు మానవుని సృష్టించాడు, సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించాడు, ఈ భూమి మీద మనిషికి కావలసినదంతా దేవుడు సృష్టించాడు. మనము మట్టి నుండే వచ్చాం, మనం తినే ఆహారం మట్టి నుండే వస్తుంది, మనం కట్టుకునే బట్టలు మట్టి నుండే వస్తాయి, మనం వాడుకునే ప్రతి వస్తువు కూడా మట్టి నుండే వస్తుంది. ఈ టేబుల్ క్లాత్, ఈ క్లాత్ మట్టి నుండే వచ్చింది. నేను వాడే మైకు, ఇవన్నీ కూడా మట్టి నుండే మనకు సమకూర్చబడతాయి. మట్టిలో రాళ్ళు ఉన్నాయి, మట్టిలో మంచి సారవంతమైన భూమి ఉంది, మట్టిలో అన్ని ఖనిజాలు ఉన్నాయి. వాటి నుండే మనము తీసుకొని ఈరోజు బ్రతుకుతున్నాం. కారు నడవాలన్నా, బైక్ నడవాలన్నా, ఆటో నడవాలన్నా ఆ ఆయిల్ ఎక్కడికి వెళ్ళి తీసుకుంటాం? మనం భూమి నుండే తీసుకుంటాం. ప్రియులరా, ఈ భూమి మీద మానవునికి కావలసినదంతా దేవుడు సిద్ధం చేశాడు. కాబట్టి దేవుడు ఎలా ఉన్నాడో మనిషిని అలాగనే తయారు చేశాడు. మనం మట్టి నుండి పుట్టిన వారము, తిరిగి మట్టికే చేరుతాం. బైబిల్ చెప్తుంది, నేల మట్టి నుండి నరుణ్ణి నిర్మించి నరుని యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయనని బైబిల్ చెప్తుంది. నరుని యొక్క నాసిక రంధ్రం అనగా ఈ ముక్కులో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. కళ్ళు మూసుకుంటే మనిషి చచ్చిపోడు, చచ్చిపోయినట్టు కాదు. చెవులు మూసుకుంటే మనిషి చచ్చిపోడు, నోరు మూసుకుంటే మనిషి చచ్చిపోడు. కానీ ఒకవేళ నువ్వు ముక్కు మూసుకుంటే చస్తావు కొన్ని నిమిషాల్లో. కారణం ఏంటో తెలుసా? నీ ప్రాణం, నీ ఊపిరి, నువ్వు బ్రతుకుతున్నావంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, చెవులు మూసినా చెవులు తెరిచినా, నోరు మూసినా నోరు తెరిచినా, నీ ముక్కు మాత్రము 24 hours ఎప్పుడు కూడా గాలి పీల్చుకుంటూ వదులుతూనే ఉండాలి. కారణం ఏంటో తెలుసా? నీ ముక్కులో నుండి నరునికి జీవవాయువును దేవుడిచ్చాడు, జీవాత్మను దేవుడిచ్చాడు. గమనించండి ప్రియులారా, ఈ సమయాన్ని మనం చూస్తే కళ్ళతో పాపం చేస్తాం, చెవులతో పాపం చేస్తాం, చేతులతో పాపం చేస్తాం, నోటితో, పెదవులతో, నాలుకతో లేని పోనివి చెప్పి మాట్లాడి తిట్లబడి ఎన్నో చేస్తాం. కానీ మన అవయములలో పాపము చేయనిది ఏదైనా ఉందా, చెడును ఇష్టపడనిది ఏదైనా ఉందా అంటే అది ముక్కు మాత్రమే. నోటితో బూతులు తిట్టొచ్చు, కంటితో వ్యర్థమైనవి చూడొచ్చు, చెవులతో వ్యర్థమైనవి వినొచ్చు, చేతులతో వ్యర్థమైనవి చేయొచ్చు. కానీ ముక్కు చెడుని ఎంత మాత్రం ఇష్టపడదు.
అది మంచి సువాసనను, మంచి స్వేచ్ఛమైన గాలిని మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఇలాగ దేవుడు నరుణ్ణి సృష్టించి, భూలోకమును సృష్టించి, ఆకాశమును, సూర్యుని, చంద్రుని, నక్షత్రములను సృష్టించిన మనిషి భూమి మీద దేవుని కొరకు బ్రతకాలని, దేవుణ్ణి తెలుసుకొని బ్రతకాలని, దేవునితో సహవాసం చేసి బ్రతకాలని, నిత్యము దేవునితో ఉండాలని ఆయన ఇష్టపడితే మనిషి ఏమయ్యాడో తెలుసా? మనిషిలో కొన్ని పాపపు క్రియలు ప్రారంభమయ్యాయి, చెడు కార్యాలు ప్రారంభమయ్యాయి, చెడు వ్యసనాలు ప్రారంభమయ్యాయి. చెడంతా మనిషిలోనికి వచ్చి ఆ దేవుని నుండి దూరం చేసింది. ఈరోజు కొంతమంది తల్లిదండ్రుల నుండి పిల్లలు దూరం అయిపోతున్నారు. ఎందుకండి? కొంతమంది తల్లిదండ్రులు గర్భమున పెంచి ఆ బిడ్డను కని పెద్దవాళ్ళని చేసిన తర్వాత తమకిష్టమైన మార్గంలో ఒకడు తాగుబోతవుతాడు, ఒకడు దొంగ అవుతాడు, ఇంకొకరు వ్యభిచారం అవుతారు, ఇంకొకరు తనకిష్టమైన వివాహం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రుల బాధ ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మేము ఇంత చక్కగా నిన్ను పెంచి పెద్దదాన్ని చేసి చదివిపించి లక్షలు లక్షలు ఖర్చు పెడితే మాకు ఇష్టం లేనోని పెళ్లి చేసుకున్నాం, నా ఇంట్లో అడిగే పెట్టద్దంటాం. మనం మేము బ్రతికున్నంత కాలం మా ముఖమే చూడొద్దంటాం. ఎందుకో తెలుసా? తల్లి తండ్రిగా ఇంత కష్టపడి పెంచితే ఇప్పుడు కాదని వెళ్ళిపోతే వాళ్ళ దుఃఖం ఎలా ఉంటుందో చెప్పండి. సరిగ్గా సృష్టికర్త అయిన దేవుని యొద్ద నుండి మానవుడు తొలగిపోయాడు. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని ఆరాధించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు ఆకాశము నుండి చూస్తే నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడంటే ఒక్కడూ లేడు, పరిశుద్ధుడు ఎవడైనా ఉన్నాడంటే ఒక్కడూ లేడు. ఎంత వెతికినా మేలు చేసేవాడు కనబడలేదు. అందరూ త్రోవ తప్పి పాపములో శాపములో పడిపోయారు. ఇక మంచివాడే భూమి మీద కరువైపోయాడు. ఆ సమయంలో దేవుడు తన పోలికలో, తన స్వరూపములో తను ఎలా ఉన్నాడో అలాంటిగా సిద్ధపరిచిన ఈ మనిషిని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఎలాగైనా రక్షించాలని ఆ ఆలోచన చేసిన దేవుడు ఒక కన్యక గర్భమందు ఈ లోకములో 2023 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించాడు. స్తోత్రం కలుగునుగాక. కన్యక, ఇంకా వివాహము కాని కన్యక గర్భమును ఎంచుకొని ఆ కన్యక గర్భమందు ఆయన ఈ భూమి మీద జన్మించడానికి ఇష్టపడ్డాడు. పాప పరిహారము కోసం, రక్త ప్రోక్షణ చేయడానికి, బలియాగము చేయడానికి, మానవ జాతిని, చెడిపోయిన పడిపోయిన పాపములో మునిగిపోయిన మనిషిని తిరిగి సమాధానపరుచుకొని తన రాజ్యము కొరకు, నిత్యత్వము కొరకు, స్వర్గము కొరకు ఎలాగైనా సిద్ధపరచాలని దేవుడే తనను తాను తగ్గించుకొని రక్షకుడిగా ఈ లోకానికి రావడం జరిగింది. అదే యేసుక్రీస్తు యొక్క జన్మ, అదే లోకరక్షకుని యొక్క జన్మ, అదే మనుషులందరి కొరకు దేవుడు తెరిచిన రక్షణ మార్గం. ప్రైజ్ ద లార్డ్. ఈ గొల్లలు చెప్పిన 3 మాటలు ఏంటంటే, ఇదిగో దేవుడే మనకు రక్షకుడు పుట్టాడని తెలియజేశాడు, దేవుడే చెప్పాడు అనుకున్నారు ఒకటి. రెండవది ఏంటంటే, మనం వెళ్ళి చూద్దాం, చూచి ఆలోచన చేద్దాం. ఆ దేవదూత చెప్పింది నిజమేనా? మనకు కలిగిన ప్రకటన నిజమేనా? ఊర్లోనికి వెళ్ళి చూద్దాం పదా అని ఆ గొర్రెల కాపర్లందరూ ఊర్లోనికి వెళ్ళి చూడగా అక్కడ మరియా, యోసేపు పశువుల తొట్టిలో యేసుక్రీస్తు శిశువు కనపడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అసలు పశువుల తొట్టిలో పుట్టుడు ఏంటండి దేవుడు? ఇప్పుడు మనుషులు తమ పాపాలు పోడగొట్టుకోవడానికి పశువును బలిస్తారా? వెండి బంగారాలను బలిస్తారా? వెండి నుండి రక్తం రాదు, బంగారం నుండి రక్తం రాదు, ధాన్యము నుండి రక్తము రాదు, దేని నుండి రక్తం రాదు. పశువు నుండి మాత్రమే రక్తం వస్తుంది, పశువును మాత్రమే బలిస్తారు. ఆయన పశువుల తొట్టిలో ఎందుకున్నాడు తెలుసా? సర్వ మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు ఆయన సిలువలో మరణించి రక్తము చిందించి మనిషి యొక్క పాపాలు కడగడానికి ఆయన ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టినట్లుగా బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మనం వెళ్ళి చూద్దాం. మూడవది ఏంటంటే, వారు దేవుడు చెప్పింది విన్నారు, వారు చెప్పింది అవునో కాదో అని వెళ్ళి చూచారు.
చూచిన తర్వాత లోకమంతా ప్రకటించారు. ఆమేన్. సరిగ్గా ఈరోజు మనం అదే చేస్తున్నాం. 30 సంవత్సరాల క్రితం నేను యేసుని నమ్మిన వాడిని కాదు. మీలో చాలామంది 20 సంవత్సరాల క్రితం యేసయ్యను నమ్మిన వాళ్ళు కాదు. మీలో చాలామంది 10 సంవత్సరాల క్రితం యేసయ్యను నమ్మిన వాళ్ళు కాదు. కానీ ఆ దేవుని మాట నమ్మాము, విశ్వసించాము, ఆయన ఎవరో తెలుసుకున్నాము. మనము నమ్మి అనుభవిస్తున్న ఆ లోకరక్షకుని ఇప్పుడు అందరికీ ప్రకటించాలనే ఆశే ఈ రోడ్డు మీద ఈ సమావేశం. స్తోత్రం కలుగును గాక. గొప్ప వాళ్ళకి ప్రకటన జరగాలి, బీద వాళ్ళకి ప్రకటన జరగాలి, యవనస్తులకి ప్రకటన జరగాలి. కారణం ఏంటో తెలుసా? పాపము వలన వచ్చు జీతం మరణం, అది నిత్య నరకం, అగ్నిగుండం. కాబట్టి యేసుక్రీస్తు లోకములో ఎందుకు జన్మించాలి, ఎందుకు పుట్టాలి అంటే పాపులను రక్షించుట కొరకే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మీలో ఎవరిలోనైనా నాలో ఏ పాపము లేదంటే నీకు యేసే అక్కర్లేదు. నీ మనస్సాక్షి చెప్తుంది నీలో పాపం ఉందనుకుంటే మాత్రం యేసయ్య ఈ రాత్రి నీకు అవసరం. నువ్వు పాపములో మరణిస్తే నరకానికి వెళ్తావు. నువ్వు పాపము నుండి విమోచించబడి పరిశుద్ధపరచబడి పాపుల రక్షణ కొరకు లోకానికి వచ్చిన యేసు క్రీస్తును నమ్మి విశ్వసించినట్లయితే నువ్వు నిత్య జీవం స్వర్గంలో ప్రవేశిస్తావు. యేసు క్రీస్తు ప్రభు చెప్పాడు, నేనే స్వర్గానికి మార్గము, సత్యము, జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరూ రాలేరు. సో గొర్రెల కాపర్లు చేసిన పని ఏంటంటే దేవుడే మనకి వార్త తెలియజేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం వెళ్ళి చూద్దాం. వెళ్ళి చూశారు. పశువుల తొట్టెలో పరుండబెట్టినటువంటి శిష్యును చూచారు. ఆ చూచిన తర్వాత దేవుడు తన దూతను పంపించి మనకు చెప్పిన వార్త నిజం, ఇది నిజం. నిజమే. యేసయ్య దగ్గరికి వచ్చేంత వరకు నాకు కూడా ఏమనిపించేదంటే వీళ్ళకి ఏం పని లేదు, ఏదో యేసు యేసు అని చెప్పుకుంటుంటారు అనుకునేవాడిని నేను. లోపలికి వచ్చిన చూసిన తర్వాత నాకు అర్థమైంది, యేసే లోకరక్షకుడు, ఆయనే స్వర్గానికి మోక్షానికి మార్గమై ఉన్నాడని. ప్రైజ్ ద లార్డ్. నాకు అర్థమైన తర్వాత ఇప్పుడు నేను ప్రకటించకుండా ఉండలేకపోతున్నాను. అయ్యా, చర్చిలో మంచిగా పెట్టుకొని మంచు పడకుండా చలి రాకుండా చక్కటి మందిరాన్ని కట్టుకున్నాం, అందులో పెట్టుకోవచ్చు కదా అని అన్నారు కొందరు. ఓహో, చలి రాకుండా మంచు వలకుండా మందిరంలో పెట్టుకుంటే ఎవరి కోసం? నీకోసం. నీకోసం ఈ వార్త అవసరమా? ఊరిలో ఉన్న వాళ్ళందరికీ, పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ, వీధిలో ఉన్న వాళ్ళందరికీ యేసే లోకరక్షకుడని, ఆయన అందరి కొరకు పుట్టిన దేవుడి కుమారుడని ప్రకటించే ఆ బాధ్యత మన మీద ఉంది. ఆమేన్. అందుకే ప్రియులారా, దేవుడు తెలియజేసిన మాట విన్నారు, ఆ విన్నదాన్ని బట్టి వెళ్ళి చూచారు, చూచిన దాన్ని లోకానికి ప్రకటించారు. మీకు తెలుసు కదా, తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం పోస్తారు నెల నెల. ఇదిగో బియ్యం వచ్చినాయి తీసుకొని పోండి అని ఒక వార్త వస్తుందా రాదా? పొరపాటున బియ్యం పోసే డీలర్ కనుక బియ్యం వచ్చినాయి తీసుకుపోండి అని చెప్పలేదు అనుకోండి, నెలలో వచ్చినాయి అన్నీ అమ్మేసుకున్నాడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ధర్నా చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? ఏమయ్యా, మా కోసం ఇచ్చిండా మీకోసం ఇచ్చిండా బియ్యం? లేదమ్మా, ఆల్రెడీ పోసేసినాం, అందరికి పోసినాం అంటే ఎవరికి పోసినావు, ఎవరికి చెప్పినావు అంటారు. చెప్పకపోతే ఖచ్చితంగా నిలదీస్తారు. మీకు ఒక మంచి మాట చెప్తున్నాను. 2 వ్యక్తులు ఉన్నారు. ఒకడేమో బాగా ధనవంతుడు, ఇంకొకడేమో చాలా బీదవాడు. ఈ ధనవంతుడు మంచి భోజనం చేస్తున్నాడు రోజు. ఈ దరిద్రునికి బుక్కెడు అన్నం దొరకట్లేదు. కానీ భక్తిపరుడు, దేవుని మీద ఆధారపడ్డవాడు ఒకరోజు చనిపోయాడు. ఈ దరిద్రుని దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకెళ్ళాయి. అదే సమయంలో ధనవంతుడు కూడా చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత అతని ఆత్మ పాతాళానికి వెళ్ళింది. పాతాళము నుండి పైకి చూస్తే అక్కడ ఈ బీదవాడు అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకొని హాయిగా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా తండ్రివైన అబ్రహామా, ఒక్క చుక్క నీళ్లు కావాలయ్యా, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నానయ్యా, ఒక్క చుక్క నీళ్ళు కావాలని అడుగుతున్నాడు. చూశారా లోకములో ఎంత సుఖపడ్డాడో.
ఎంత ఆనందపడ్డాడో ఇప్పుడు చనిపోయిన తర్వాత నరకంలో ఒక్క చుక్క నీళ్ళు కావాలంటున్నాడు. ప్రియులారా, మనం మన ఇష్టానుసారంగా బ్రతికి చనిపోతే రేపు నరకంలోకి వెళ్ళాల్సి వస్తుంది. దేవుని మాట విని రుచి చూచి యేసే లోక రక్షకుడని ఆయన నమ్మి విశ్వసించి ఆయన హృదయంలో చేర్చుకొని ఎప్పుడు చనిపోయినా పరలోక రాజ్యంలో మోక్షంలో చేర్చడమే ఆయన మన కొరకు ఇవ్వబడిన ఈ రక్షణ సువార్త. ప్రియులారా, వెండి బంగారములు దొరుకుతావని నేను చెప్పట్లేదు, ఆస్తి అంతస్తులు దొరుకుతావని నేను చెప్పట్లేదు. కానీ చనిపోయిన తర్వాత ఆ మోక్షములో స్వర్గములో చేరాలంటే ఇదిగో మన కొరకు, లోకము కొరకు, సకల ప్రజల కొరకు ఈ లోకములో పుట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన యేసు క్రీస్తే మార్గము, జీవము, సత్యము. ఆయన ద్వారా తప్ప ఎవరు మోక్షానికి వెళ్ళలేరు. ఈ రోజుతో నేనెంతో తృప్తిగా ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? యేసయ్య లోక రక్షకుడని, అందరి రక్షకుడని, ఆయన అందరి కొరకు లోకములో జన్మించారని, అన్ని కులముల వారికి, అన్ని మతముల వారికి, అన్ని జాతుల వారికి యేసే రక్షకుడని ప్రకటించే ఒక గొప్ప అవకాశం దొరికినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, మంచిని తెలుసుకోనండి, కాస్త మీ మనసు పెట్టి ఆలోచించండి. నిజముగా ఆయన లోకరక్షకుడా కాదా? ఈయన మనందరి కొరకు కలవలి శిలువలో ప్రాణం పెట్టాడా లేదా? నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నానని చెప్తున్నాడంటే మరెవరన్నా ఈ మాట చెప్పగలిగారా? కాబట్టి ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. నీ కోసం, నా కోసం, ప్రపంచ మానవుల కోసం యేసయ్య లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు. మనం జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అందుకే క్రిస్మస్ అనేది ఒక మూలన ఉన్న పండుగ కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు. క్రిస్మస్ అనే ఈ పండుగ ప్రపంచమంతా జరుపుకునే పండుగ. స్తోత్రం కలుగును గాక. ప్రపంచమంతా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే రెండండి. ఒకటి క్రిస్మస్ పండుగ, రెండవది న్యూ ఇయర్ పండుగ. ఆమేన్. కొత్త సంవత్సరం అనేది ప్రపంచమంతా జరుపుకుంటుంది. సత్యం చెప్పనా? యేసు క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఎన్నో రోజున పేరు పెట్టారండి? 8వ రోజున పేరు పెట్టారు. కాబట్టి క్రిస్మస్, న్యూ ఇయర్ ఇవి రెండు యేసయ్యకు సంబంధించినవే. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు మనం క్రీస్తు శకం 2023వ సంవత్సరంలో బ్రతుకుతున్నాం. ఈరోజు 2023 డిసెంబర్ నెల 19వ తారీఖు 2023 అని చెప్తున్నామంటే దానికి కారకులు ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మనం ఇప్పుడు క్రీస్తు శకము 2023వ సంవత్సరంలో ఉన్నాం. కాబట్టి యేసయ్య పుట్టింది వాస్తవం. యేసయ్య అందరి కొరకు పుట్టాడు. ఈ రాత్రి మాటలు వింటున్న ప్రతి ఒక్కరి కొరకు పుట్టాడు. ఆయన అందరి రక్షకుడు. ఆయన ద్వారానే మనం మోక్షం, స్వర్గాన్ని చేరగలుగుతాం. ఇది కేవలం క్రైస్తవుల కోసం పండుగ కాదు, భూమి మీద ఉన్న వాళ్ళందరి కోసం ఈ పండుగ. అలాంటి కృప దేవుడు ఈ 12వ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ రక్షణనిచ్చి గొప్ప పరలోక రాజ్యములో స్థానాన్నిచ్చి ఆయన సంపూర్ణ రక్షణ దయచేయునుగాక. అందరూ ఒక నిమిషం లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజులకు రాజు పుట్టన్నయ్యా, రాజులకు రాజు పుట్టన్నయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా. రాజులకు రాజు పుట్టన్నయ్యా, రాజులకు రాజు పుట్టన్నయ్యా, రారే చూడ రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్యా. యూదయనే దేశమాందన్నయ్యా, యూదయనే దేశమాందన్నయ్యా, యూదులకే గొప్ప రాజు పుట్టన్నయ్యా, యూదులకే గొప్ప రాజు పుట్టన్నయ్యా.
రాజులకు రాజు పుట్టన్నయ్యా, రాజులకు రాజు పుట్టన్నయ్యా. రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా, రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా. బంగారము సాంబ్రాణి బోలమన్నయ్యా, బంగారము సాంబ్రాణి బోలమన్నయ్యా. ఆగుగానే మా యేసుకిచ్చిరన్నయ్యా, ఆగుగానే మా యేసుకిచ్చిరన్నయ్యా. రాజులకు రాజు పుట్టన్నయ్యా, రాజులకు రాజు పుట్టన్నయ్యా. రారే చూడా మనం రారే చూడా చప్పట్లుదామన్నయ్యా. పాడుదామా పాడుదామన్నయ్యా, పాడుదామా పాడుదామన్నయ్యా. వేడుకతో మనం వెల్లుదామా, వేడుకతో మనం వెల్లుదామన్నయ్యా. పాడుదామా పాడుదామన్నయ్యా, పాడుదామా పాడుదామన్నయ్యా. వేడుకతో మనం వెల్లుదామన్నయ్యా, వేడుకతో మనం వెల్లుదామన్నయ్యా. ఓ రాజులకు రాజు పుట్టన్నయ్యా, రాజులకు రాజు పుట్టన్నయ్యా. రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా, రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా. పొందుగానే దేశమాందన్నయ్యా, పొందుగానే దేశమాందన్నయ్యా. సుందరుడే మన యేసు పుట్టన్నయ్యా, సుందరుడే మన యేసు పుట్టన్నయ్యా. రాజులకు ఆమేన్ ఆమేన్ రాజులకు రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా, రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా. రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా, రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా. పాడుదామా పాడుదాం గట్టిగా స్వరమెత్తి లోకరక్షకుడైన యేసుతో మనం వెల్లుదామన్నయ్యా, వేడుకతో మనం వెల్లుదామన్నయ్యా. పాడుదామా పాడుదామన్నయ్యా, పాడుదామా పాడుదామన్నయ్యా. వేడుకతో మనం వెల్లుదామన్నయ్యా, వేడుకతో మనం వెల్లుదామన్నయ్యా, వేడుకతో మనం వెల్లుదామన్నయ్యా, వేడుకతో మనం వెల్లుదామన్నయ్యా. రాజులకు రాజు పుట్టన్నయ్యా, రాజులకు రాజు పుట్టన్నయ్యా. రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా, రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా, రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా. రారే చూడా మనం రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా, రారే చూడా మనం వెల్లుదామన్నయ్యా. ఓ యేసు మసీకి లోకరక్షకుడైన యేసయ్యకు, రాజుల రాజు ప్రభుల ప్రభుకైన యేసయ్యకు, అందరి పాపముల విమోచకుడైన యేసయ్యకు హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ రాత్రి? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడతారా? ఇప్పుడు చెప్పండి ఎంతమందికి చలి పెడుతుందో. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈసారి కొంచెం సమయం సరిపోలేదు. ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం ఇక్కడ మంచి బిర్యానీ తినాలి మనందరం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కార్పొరేటర్ గారి ఇంటి మీద ఉన్నాం, మనకేం తక్కువ ఉండదు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. సో ఈ సమయంలో కార్పొరేటర్ ఉండగా మనకేం తక్కువ ఉండదు. మంచిదండి. ఈ సమయంలో మరి 12th డివిజన్ కార్పొరేటర్ రజిత రవీందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారు ఎప్పుడు మనకు సమయానికే వస్తారు. దేవునికి స్తోత్రం. సో ఈసారి కొంచెం సమయం సరిపోలేదు, నిజమే చెప్తున్నాను. వచ్చే సంవత్సరం ఇక్కడ ఒక మంచి బిర్యానీ ఉండాలి మనందరికీ. ఈరోజు మాత్రం కేక్తో ముగించుకుందాం. సో ఇప్పటి వరకు
14వ తారీఖు నుండి ఇప్పటి వరకు అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అందరూ మంచి భోజనాలు సిద్ధం చేశారు, కానీ ఇక్కడ మాత్రం అది మనకు సాధ్యం కాలేదు. ఎందుకంటే మనం రోడ్డు మీదకి వచ్చాం. సో వచ్చే సంవత్సరానికి ఒక మంచి ఏర్పాటుతో మనం ఉందాం. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఒక్క 2 మాటలు మరి కార్పొరేటర్ గారి పక్షంగా వారి తల మరి యజమానుడు కాబట్టి రవీందర్ గారు మరి బీఆర్ఎస్ నాయకులు వారి సమయంలో 2 మాటలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. 12వ డివిజన్లో మినీ క్రిస్మస్ వేడుకలు మన డివిజన్లోనే కాకుండా ఉన్నటువంటి చర్చిలోనే కాకుండా ప్రజల మధ్యలో జరపాలని ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ మా ఇంటి ముందు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పాస్టర్ గారు ఐజయ్య గారికి, అదేవిధంగా మా థామస్ అన్న మాకు చిన్నప్పటి నుంచి మా ప్రసాదనతోటి చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నాం అన్నగారికి, ఇజ్రాయిల్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ముందుగా మీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా చాలామంది చేస్తారు, కానీ నేను దాదాపుగా ఇట్లాంటి పాస్టర్ గారిని ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ప్రజల కష్టాలనే తమ కష్టంగా భావించి ప్రజలకు మరియు భగవంతునికి మధ్యలో మీకున్నటువంటి కష్టాలు ఆ భగవంతునికి చెప్పుకునేటువంటి మార్గమే ఈ పాస్టర్ గారు. దాదాపుగా ఎక్కడన్నా ఉన్న పూజారులు అంటేనే అదే మేము దీనిలో పాస్టర్ గారు అంటారు, అందులో పూజారి అంటారు. ఎట్లా పిలిచినా దేవుడు అనేది ఒకటే కాబట్టి 100% తప్పకుండా మీ కష్ట సుఖాలన్నీ కూడా పాస్టర్ గారు ఆ యేసయ్యకు తప్పకుండా చెప్తాడు. మీకు రాబోయే కాలంలో మీరందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని, అదేవిధంగా ఎప్పటికప్పుడు మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఆశీర్వదించాలని. ఎందుకంటే మీరు చూసిండ్రు గతంలో ఈ డివిజన్లో ఎట్లా ఉండేనో మీకు కళ్ళ ముందు తెలుసు. ఇప్పుడు ఎంత అభివృద్ధి మారిందో. మనం గెలవడానికంటే ముందు కూడా ఇక్కడనే క్రిస్మస్ వేడుకలు కూడా అప్పుడు మనం మినీ క్రిస్మస్ పెట్టుకున్నాము. మీ అందరి ఆశీర్వాద బలంతో ఈ 12వ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆశీర్వాదంతో మీరు మమ్మల్ని గెలిపించిండ్రు. గెలిపించిన తర్వాత మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాదాపుగా ఈ రోడ్లు అంతకుముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా అయినాయి, ఈ కరెంటు పోల్లు కిందికి ఎట్లా ఉండేది, ఎట్లా పైకి వెళ్ళినాయి, తర్వాత నీళ్ళ తిప్పల ఎట్లా ఉండేది, ఎట్లా మారినాయి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవన్నీ కామన్. కానీ మంచి పనులు చేసినప్పుడు మంచి నాయకులను ఆదరించకపోతే కూడా తర్వాత కూడా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఏమీ కాదు, ప్రజలకు ఏం కాదు, పాలకులకు ఏం కాదు. కాకపోతే మంచి చేసిన నాయకులను ఆదరించినప్పుడే మరింత డివిజన్లు అభివృద్ధి పోతాయి, ముందుకు పోతాయి. తర్వాత మీకు కూడా ఏదన్నా మా వంతు సాయంగా తప్పకుండా మేము ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటున్నాం. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మాతోటి తోచిన విధంగా మీకు సహాయం చేయడానికి మేము ఎప్పటికీ ముందు వరుసలో ఉంటాం. రాబోయే కాలంలో మీ నుంచి కూడా తప్పకుండా ఆ యేసయ్య దగ్గర మీరు కూడా గట్టిగా ప్రేయర్ చేయాలి. మమ్మల్ని వచ్చేసారి ఎలక్షన్లో ఆశీర్వదించేలాగా యేసయ్యను మీ తరపున మా తరపున పాస్టర్ గారు తప్పకుండా ఆదరించేలాగా ప్రేయర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశంలో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఈ సమయంలో ఒక మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 12th డివిజన్లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు మరి కార్పొరేటరు అయినటువంటి రజిత రవీందర్ గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే వారు బీఆర్ఎస్ నాయకులుగా ఉండు అనేకులకు వారి కష్ట సుఖములలో మరి ఇబ్బందుల్లో బాధల్లో పరామర్శిస్తూ
అనేకులను ఆదరిస్తున్న ఈ కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రవీందర్ గారిని మీరు ఆశీర్వదించండి, తన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో వారు మాకెంతో సన్నిహితంగా సహకారిగా ఉన్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం. వారి ప్రియ కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి. వారు రాబోయే దినాల్లో మరింతగా మరి ఉన్నత స్థితికి ఎదుగుతూ ప్రజలకు గొప్ప సేవ చేయడానికి సహాయం చేయండి. అదేవిధంగా ఈ 12th డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరినీ, పెద్దలందరినీ దీవించండి. ఈ ప్రాంతంలో అందరికీ క్షేమము దయచేయమని అడుగుచున్నాం. ఈ రాత్రి పాలు పొందిన నీ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఈ క్రిస్మస్ వేడుకలో మరి ప్రభువా మేమందరం సంతోషిస్తూ ఈ శుభ సందర్భంలో ఈ కేక్ కట్ చేస్తూ ఉండగా మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. మీ సంతోషములో మేము పాలు పొందుట కొరకు ఈ కేకు కూడా మా ముందు ఉంచబడినందుకు నిన్ను స్తుతిస్తూ, ఇంతవరకు ప్రకటించబడిన ప్రతి మాట దేవా ఈ ప్రాంతంలో విన్న వారందరి జీవితాల్లో ఫలించుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును, మరి ఈ ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్ గారికి, వారి కుటుంబానికి, ఈ ప్రాంత ప్రజలందరికీ సదాకాలము తోడయుండి కాపాడి తన రాజ్యమున కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. బలో యేసు మసీకి, రాజుల రాజుకు, రానయ్యున్న ప్రభుకు. ఒక క్రిస్మస్ సాంగ్స్ పాడుతూ ఉండండి. కేక్ కట్ చేద్దాం అందరం కలిసి. పాస్టర్స్ రండి దగ్గరికి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పశువుల పాకాలో మరియమ్మ గర్భాన, పశువుల పాకాలో మరియమ్మ గర్భాన, ప్రభు యేసు జన్మించి ఊరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చినురో ఊరన్నో యేసన్న. పశువుల